డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మరి జేఈ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద జిఎఫ్టీ అమౌంట్. గుర్తుపెట్టుకోండి. కొంతమందికి జిఎఫ్టీ అంటే ఏంటి సార్ అంటున్నారు. జిఎఫ్టీ అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్. ఇది 47 జిఎఫ్టీలు ఉన్నాయి మన దగ్గర. 47 జిఎఫ్టీలు, ఇది వన్ ఆఫ్ ద జిఎఫ్టీ. అది గుర్తుపెట్టుకోండి. మరి దీనిలో కట్ ఆఫ్ ఎలా ఉంది, మరి బ్రాంచెస్ ఏ విధంగా ఉండే చూద్దాం. ఏ బ్రాంచెస్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడైతే డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి అమ్మ. కెమిస్ట్రీ స్కూల్స్, ఇంజనీరింగ్, డిఫరెంట్ స్కూల్స్ ఉండి. మనకు తెలిసి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో మరి హైదరాబాద్, ఇక్కడ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, వీటిల్లో ఇక్కడ రెండే బ్రాంచ్లు ఉంటాయి. ఒకటి సిఎస్సి బ్రాంచ్ ఉంది, సిఎస్సి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 5 years కోర్సు. తర్వాత మెటీరియల్ సైన్స్ 5 years కోర్సు. రెండు బ్రాంచెస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సిఎస్సి ఇక్కడ 5 yearsలోనే, ఇది ఓన్లీ 5 years జేఈ ద్వారా తీసుకుంటాం. రెండోది వచ్చేసి మనకి ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో మరి జేఈ ద్వారా తీసుకునేది, ఇది ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ మెటీరియల్ ఇంజనీరింగ్ అమ్మ. ఇది 5 years. ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ జేఈ మెయిన్ అంటే జోసా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఇక్కడ అలో. అంటే జస్ట్ ఫర్ మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను. కొంతమందికి జిఎఫ్టీలు ఏంటి ఏందో ఇంతవరకు పేరెంట్స్కి తెలియదు. అలాంటి వాళ్ళకి ఇది కొంచెం ఎగ్జాంపుల్గా ఉంటుంది. ఇలాంటి మన దగ్గర 47 జిఎఫ్టీలు అయితే ఉంటాయి. మరి కట్ ఆఫ్లోకి వెళ్ళే ముందు మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్, పేరెంట్స్, మరి ఎస్పెషల్లీ మన రూరల్ ఏరియా పల్లెటూరులో ఉన్న స్టూడెంట్స్, పేరెంట్స్కి ఏం అర్థం కావట్లా. దానివల్ల మరి వాళ్ళని ఎస్పెషల్లీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా తక్కువ అమౌంట్కి మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకుంటున్నాం. ఇది ఎస్పెషల్లీ 4 నెలలు ఉంటుంది ఆగస్ట్ వరకు మీకు తోడుగా ఉంటాను. ఇది మన వాట్సాప్ నెంబరు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే మరి ఇక వాట్సాప్ నెంబర్కి మీ యొక్క స్కోర్ కార్డు అవి పంపి, మీకు సీటు వస్తేనే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, నో అయితే వద్దు. గుర్తుపెట్టుకోండి, మీ సీటు వస్తేనే నేను మెంటర్షిప్ ప్రోగ్రాంలో తీసుకుంటాను, లేకపోతే మీరు అదర్ ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఇక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మనకి 47 జిఎఫ్టీల్లో చూసి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద జిఎఫ్టీ. దీనిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి సీట్ మ్యాట్రిక్ కూడా చూద్దాం. స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటాయి. మరి కంప్యూటర్ సైన్స్ కింద వెళ్ళినట్టు నోట్ డౌన్ చేసుకోండి. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు జేఈకి రాసేవాళ్ళు ఒక బుక్ మెయింటైన్ చేయండి అమ్మ. ప్రతి ఒక్కరు ఒక నోట్ బుక్ మెయింటైన్ చేస్తే గజిబిజి లేకుండా ఉంటుంది. గజిబిజి లేకుండా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఒక మీ పిల్లలు మరి ఎన్ఐటీలు, ఐఐటీలో మరి జేఈలో చేరే వరకు, జోసా కౌన్సిలింగ్ అయిపోయే వరకు, సీశాబ్ అయిపోయే వరకు ఒక నోట్ బుక్, పెన్ను, పేపర్ మెయింటైన్ చేయండి. అంతేగాని ఈ చెవితో వదిలేస్తే మీకే నష్టం. గుర్తుపెట్టుకోండి. ఇది మరి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సిఎస్సి, ఇది 5 years కోర్సు. దీనిలో మనకి సూపర్ న్యూమరీ అసలు ఏమి లేనట్టుంది. మరి సీట్లు అన్నీ జనరల్. ఇక్కడ స్పెషల్గా అమ్మాయిలకి ఏమీ కనపడతలేదు. ఓన్లీ 50 సీట్లు ఉన్నాయి అమ్మ. గుర్తుపెట్టుకోండి, 50 సీట్లు ఉన్నాయి. అమ్మాయిలకైతే 0 ఉన్నాయి. ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు పోటీ పడవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ అదేవిధంగా మెటీరియల్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మెటీరియల్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీలో ఇక్కడ 60 సీట్లు ఉన్నాయి. అంటే మొత్తము 50 + 60 = 110 సీట్లు అయితే ఇక్కడ ఉన్నాయి స్టూడెంట్స్. ఇక్కడ ఓపెన్లో 41, జనరల్ ఈడబ్ల్యూఎస్ 11, ఎస్సీ 16, ఎస్టీ 9, ఓబీసీ ఎన్సీలు 20, మొత్తం కొన్ని పీడబ్ల్యూడీ కూడా ఉన్నాయి, ఫిజికల్లీ విత్ హెల్డ్. మొత్తము 110 సీట్లు ఉన్నాయమ్మ. ఇది సీట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు కట్ ఆఫ్లో మరి జోసా కౌన్సిలింగ్లో రౌండ్ 6 మరి జిఎఫ్టీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళినట్టయితే మనము నోట్ డౌన్ చేసుకోండి. జోసా కౌన్సిలింగ్లో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. చెప్పిందే చెప్పి మళ్ళీ అడగటంలో మీనింగ్లో ఉండదమ్మా. ఒకసారి వినండి వీడియోని కూడా, వేరే డీటెయిల్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. ఇక్కడ 36,294 వచ్చిందమ్మా ఓపెన్లో. మెటీరియల్ ఇంజనీరింగు 72,228 ఓపెన్ స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 5,944 ఈడబ్ల్యూఎస్ ర్యాంక్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మెటీరియల్ ఇంజనీరింగ్ 5 years 11,815 అయితే ఈడబ్ల్యూఎస్. మరి ఓబీసీ మరి సిఎస్సి 5 years రావాలంటే ఇక్కడ 13,944. చూసుకోండి, మీ యొక్క ర్యాంక్ కార్డులో మనకి కేటగిరీ ర్యాంక్ అని ఉంటుంది. అది ఉందా లేదో చూసుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. నాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు జోసా కౌన్సిలింగ్లో వచ్చిద్దా లేదనేది ఒక ఓవరాల్ ఒక జోసా కౌన్సిలింగ్ వరకే ఒక కన్క్లూజన్కి వస్తారు. అదేవిధంగా మెటీరియల్ సైన్స్ 25,647 వచ్చింది. ఇది కూడా చూసుకోండి. ఎస్సీ స్టూడెంట్స్కి మరి 5 years 5,781 అమ్మ.
తర్వాత మెటీరియల్ ఇంజనీరింగ్ 11,473. ఇది జోసా కౌన్సిలింగ్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. జోసా కౌన్సిలింగ్. ఇక ఎస్టీ స్టూడెంట్స్ అయితే 3,000 వరకు ఉంది. 3,017 సిఎస్సి 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్. మరి మెటీరియల్ మేనేజ్మెంటు, మెటీరియల్ మాస్టర్ టెక్నాలజీ 4,554. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కట్ ఆఫ్ ఎంత? ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మన పిల్లలు మన దగ్గర ఉంటారు, చాలా హైదరాబాదులో ఉంటారు అని ఒక ఆశ అయితే ఉంది. ఆశ ఉండటంలో తప్పు లేదు అనుకోండి, నో ప్రాబ్లం. దానివల్ల చాలామంది ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది కూడా మంచి యూనివర్సిటీ, ప్లేస్మెంట్స్ కూడా గ్యారెంటీ. మరి జోసా కౌన్సిలింగ్ అయిపోయింది కదా, సీశాప్కి వెళ్ళే ముందు ఈ యొక్క డీటెయిల్స్ చూద్దాం. మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో 2,500 జోసా ప్లస్ సీశాప్ 2 హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది. ఓన్లీ ఎఫ్సెట్ 2,000, మరి ఎఫ్సెట్ ఇంక్లూడింగ్ 4,000, మరి 3,000 రూపీస్. ఇది మన వాట్సాప్ నంబర్ అమ్మ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ కమ్. అంతేగాని మరి నాకు సీట్ వస్తుందా, గ్యారంటీ ఉందా లేదా, మీరు గ్యారంటీ ఏమైనా రాసిస్తారా అని కొంతమంది ఏదో నూటికోటిగా అడుగుతూ ఉంటారు. రిమైనింగ్ అందరూ మన సబ్స్క్రైబర్ కానీ మెంటర్షిప్ వాళ్ళు చాలా డీసెంట్గా ఉంటారు. 1 or 2 మేము ఫెలోస్ కాబట్టి కొంచెం అడుగుతూ ఉంటారు. మరి ఐ డోంట్ మైండ్ అనమాట. సీశాప్ థర్డ్ రౌండ్కి వెళ్ళేసరికి ఇక్కడ చూసారంటే మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సిఎస్సి లేదమ్మా, సారీ. ఓపెన్ స్టూడెంట్కి సిఎస్సి అయిపోయింది. అది సీశాప్ ఫస్ట్ రౌండ్ అయిందా సెకండ్ రౌండ్ అయినది అయిపోయింది. తర్వాత ఇక్కడ మీకు 12,000 ఓన్లీ మెటీరియల్ ఇంజనీరింగు 12,000, తర్వాత 1,27,215 మార్క్ మాత్రమే ఉంది, మెటీరియల్ మాత్రమే ఉంది. థర్డ్ రౌండ్ కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్లో కూడా సేమ్ 1,63,644 అయిపోయింది సీశాప్ థర్డ్ రౌండ్. ఇక సీశాప్ థర్డ్ రౌండ్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మెటీరియల్ మాత్రమే ఉంది 1,80,870. ఎస్సీ స్టూడెంట్స్ మాత్రం లక్కీ అమ్మ. ఇది థర్డ్ రౌండ్లో 1,45,533 ఎస్సీ స్టూడెంట్స్కి చాలా లక్కీ. థర్డ్ రౌండ్లో కూడా ఉంది ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్. సిఎస్సి 1,45,000. మెటీరియల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ 2,63,000. ఇది సిఆర్ఎల్ ర్యాంక్, కామన్ ర్యాంక్ లిస్ట్లో వస్తుంది. ఎస్టీ స్టూడెంట్స్కి అయితే అసలు లేదమ్మా, థర్డ్ రౌండ్లో ఏదీ లేదు. మెటీరియల్ కూడా ఇక్కడ సెకండ్ రౌండ్ అమ్మ, ఇది సెకండ్ రౌండ్ డేటా. థర్డ్ రౌండ్లో లేదు. సెకండ్ రౌండ్లో అయితే మీకు 42,217 వరకు వచ్చేసింది సెకండ్ రౌండ్లో. సెకండ్ రౌండ్లో ఎస్టీ స్టూడెంట్స్కి అయితే మెటీరియల్ సైన్స్ మాత్రమే ఉంది. 3,97,186కి మెటీరియల్ సైన్స్ ఉంది. అది స్టూడెంట్స్ మనం సీశాప్ అనేది ఒక్కొక్కసారి మనకి 90% సీట్స్ దొరుకుతాయి. సీశాప్లో 90% సీట్స్ ఉంటాయి, ఒక 10% సీట్స్ మిస్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది గమనించగలరు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే సపోజ్ మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇంకో చోట వస్తాయి, ఇబ్బంది ఏమీ లేదు. సీట్ అయితే మీకు సీశాప్లో పక్కాగా వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. ఎవరైనా మెంటర్షిప్ జారపోతే జాయిన్. మన డీటెయిల్స్ ఇలాగ ఉన్నాయి. చాలా తక్కువ అమౌంట్కి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకుంటున్నాం. ఇది వాట్సాప్ నెంబర్. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.